హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అలాగే నేను ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం పెట్టుకున్నానని చెప్పి వీడియో చేశాను కదా! అలాగే నేను ప్లాస్టిక్ సామాన్లు కూడా తెస్తానని చెప్పి ఆ వీడియోలో చెప్పాను. చూస్తున్నారు కదండీ! ప్లాస్టిక్ సామాన్లు తీసుకొచ్చాను. ఇయన్నీ ఇయ్యేనండి. పెట్టుబడి ఎంతయింది? ఏంటి? నేను తెచ్చిన వస్తువులేంటి? ఎలా అమ్ముతాను? ఏంటి? అనేది వివరంగా వీడియోలో చూద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, ప్రతి ఒక్క వస్తువు చూపిస్తాను నేను. నేను అమ్మే రేట్లు చెప్తానండి. ఇప్పుడు పాత రేట్లు కాదనమాట. అన్ని రేట్లు మార్చాలి. ఎందుకంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి ప్లాస్టిక్కు. నాకు చాలా రోజుల తర్వాత ఎళ్ళటం వల్ల ఇప్పుడే తెలిసిందనమాట. చాలా పెరిగిపోయాయనమాట. ఎలా అమ్మాలో ఏంటో, రేపొద్దున్నుంచి కస్టమర్స్ ఎలా మాట్లాడతారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ కొత్తగా ప్లాస్టిక్ వ్యాపారం పెట్టినట్టు ఉండిద్దనమాట. ఫ్యాన్సీ అదే రేట్లు, ప్లాస్టిక్ రేట్లు పెంచాలి. తప్పదు మరి మనం బతకాలంటే. ఇంకెందుకు వీడియోలోకెళ్ళిపోదామండి. నేను ఒక్కొక్క వస్తువు చూపిస్తానండి. అలాగే నేను అమ్మే రేటు కూడా చెప్తాను. ఎవరిష్టం వచ్చినట్టు ఆళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు ఈటిల్లో నాకు పాత రేట్లే చెప్తున్నాను అమ్మేయి. రేపు అమ్మితే గానీ, పెంచితే గానీ ఆ రేట్లకెళ్తాయో ఎళ్ళవో అనేది తెలీదు. ఎళ్ళినా ఎళ్ళకపోయినా అలాగే అమ్మాలి. ఎందుకంటే బతుకు తెరువు కోసం మరి తప్పదు. ఒక వారం రోజులు, 2 వారాలు ఇబ్బంది పడినా అలాగే అమ్మాలనమాట. ఈ యుద్ధాల వల్ల అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏం చేత్తాం? తప్పదు మరి. ఇప్పుడు ఇంకా ఒక్కొక్క వస్తువు చూపిస్తానండి. ఇవన్నీ కనపడుతున్నాయి కదా! టీ ఫిల్టర్‌లండి చిన్నయి. చిన్న సైజు, స్టార్టింగ్ సైజ్ అనమాట. ఇదొచ్చేసి నేను అమ్మే రేటు రూ. 10 అందులోనే ఇది ఇంకొక సైజు. ఇది కూడా నేను రూ. 10కి అమ్ముతా. 2 సైజులనమాట. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ ఫిల్టర్‌లండి. చూస్తున్నారు కదా! పెద్దగా కనపడుతున్నాయి కదా! ఇది నేనొచ్చేసి అమ్మేది రూ. 15 ఒక్కొక్కటి రూ. 15కి అమ్ముతాననమాట. రేట్లు పెరిగినాయి అన్నీ. పాత రేట్లే చెప్తున్నాను. నార్మల్ చార్ట్‌లండి. లో క్వాలిటీ అన్నమాట. కానీ సరిపోద్ది. జాగ్రత్తగా వాడుకుంటే ఎన్ని రోజులైనా వస్తదనమాట. ఈ చార్ట్ వచ్చేసి నేను అమ్మేది రూ. 15 రేపొద్దున రేటు పెంచాలి. అన్నిటి వస్తువులు కూడా రేట్లు పెంచాలి. ఎందుకంటే పెరిగినాయి కాబట్టి. నేను పాత రేట్లే చెప్తున్నాను. నెక్స్ట్ చార్ట్‌ల్లో ఇంకొక రకం. వేరే చార్ట్‌లు తీసుకొచ్చేవాడిని ఎప్పుడు నేను. అవి రేట్లు పెరిగిపోయినాయి బాగా. ఒక్క దెబ్బకి రూ. 5 పెరిగిపోయినాయి అనమాట. అవి ఎళ్తాయో ఎళ్ళవో అని చెప్పి భయపడి ఈ దాని మీద కొంచెం బెస్ట్ క్వాలిటీ అనమాట. అయి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను అమ్మాల్సిన రేట్ వచ్చేసి రూ. 20కి అమ్మాలనమాట. ఫినిష్ ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ 10కి అమ్మాలనమాట. నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్లు. ఇది కూడా రూ. 10. క్వాలిటీ ఉంటుందండి. క్వాలిటీ లేని ఐటెం కాదు ఇది. ఇది కలర్ తెల్లయి అనమాట. ప్యాకెట్ వచ్చి రూ. 10కి అమ్ముతాను. వీటిలో 30%, 40% అలాగే ఉంటుందండి. నెక్స్ట్ ఇదండి చిన్న పాకెట్ దువ్వాను అనమాట. ఇది వచ్చి నేను రూ. 5కి అమ్ముతాను. ఒక్కొక్కటి దువ్వానులు మందంగానే ఉంటాయి, బాగుంటాయి. ఒక్కొక్కటి రూ. 10కి అమ్ముతాను నేను. లేడీస్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ దువ్వానులు. చూపిస్తాను అన్నమాట ఒకటి తీసి. ఇదిగోండి కొంచెం మందంగానే ఉన్నాయి. ఇది వచ్చేసి ఎక్కువ సన్నగా ఉండి బారుగా వచ్చింది కదా, ఆ దువ్వాను అనమాట. ఇది వచ్చేసి రూ. 10కి అమ్ముతాను. ఇదొక రకం, అదొక రకం దువ్వాను వేసాను అనమాట. ఇలా వస్తాయి డజన్ ప్యాకింగ్. పేలు దువ్వానులు అండి. వీటిలో వైట్ కూడా ఉంటాయి డిట్టో ఇలాగే పేలు దువ్వానులు. నేను ఇప్పుడు కలర్స్ వేసాను అనమాట. వైట్ ఉన్నాయి నా దగ్గర, అందుకని కలర్స్ వేసాను. ఇది వచ్చేసి రూ. 10 అమ్ముతాను నేను. వచ్చేసి మలతాడులు కూడా అమ్ముతానండి. ఎర్రది, నల్లది మీటర్ రూ. 5 చొప్పున అమ్ముతాను. 10 మీటర్లు ఉంటుంది. ఇవి వచ్చేసి చిన్న కత్తెరలండి. పాల ప్యాకెట్లు వాటికి కట్ చేసుకోవడానికి. ఎక్కువ రోజులు రావు. వచ్చిన రోజులు జాగ్రత్తగా వాడుకోవాలి. హీట్లో పెడితే ఎక్కువ రావన్నమాట. బాగానే పనిచేస్తాయి. చిన్న కత్తెరలు. రేటుకి తగ్గ క్వాలిటీ. రూ. 10 అమ్ముతారు ఒక్కొక్కటి. కొంచెం వీడియో లెంత్ ఉండిద్దండి. చూడండి ప్రతి ఒక్కరు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవి వచ్చేసి చాకులు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి నేను రూ. 15కి అమ్ముతాను అనమాట. వీటిలో 2 రకాలు ఉంటాయి. రంపన్ చాకులు ఉంటాయి. ఇది నార్మల్ చాకులు నేను వేసింది. రంపన్ చాకులు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. ఇలా ఉంటుంది చాకు వచ్చి. నెక్స్ట్ ఇవి వచ్చేసి లేజర్స్ అండి. కనపడుతున్నాయి కదా, ఒక్కొక్కటి నేను రూ. 10కి అమ్ముతాను. బాగానే ఉంటుంది. టీవీ ఎండాకాలంలో వెళ్ళేవండి ఐటమ్స్ చూపిస్తాయి. స్ప్రే గన్స్ అనమాట. ఇగో ఈ పైప్ తీసి ఈ గన్నుకి ఫిక్స్ చేసి అమ్మాలన్నమాట. ఒక్కొక్కటి రూ. 15కి అమ్మాలండి. ఓ డజన్ వేసుకున్నాను. వచ్చేసి వాటర్ ఫిల్టర్లు అండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి రూ. 15కి అమ్మాలి, ఇంకోటి ఏమో రూ. 10కి అమ్మాలి. ఇప్పుడు నేను రూ. 10కి అమ్మే వేసాను అనమాట. వాటర్ ఫిల్టర్లు అంటే పంపుకు పెట్టుకునే వాటర్ ఫిల్టర్, పంప్ ఫిల్టర్లు అంటారు వీటిని. చిన్నపిల్లల బ్రష్లు అండి. చూస్తున్నారు కదా, ఇవి నేను వచ్చేసి రూ. 10కి అమ్మేది. రేట్ పెంచాలి, రేట్ పెరిగినాయి. పెద్దవాళ్ళ బ్రష్లు ఇవి కూడా నేను అమ్మేది రూ. 10కే. ఇప్పుడు మళ్ళీ రేటు పెంచాలి, రేట్లు పెరిగినాయి కాబట్టి. డోర్ కట్టలను పెట్టుకుంటాం కదా స్ప్రింగులు, అదండి. బారు కరెక్ట్గా డోర్కి సైజు సరిపోద్ది. 3 అడుగులు ఉంటుంది వెడల్పు. ఇది వచ్చేసి నేను రూ. 10 అమ్మేది. టీ ఫిల్టర్లే టీలు అండి. ఇది వచ్చేసి నేను రూ. 15కి అమ్మేది. స్టీల్ స్పూన్లు అండి. బారు కొంచెం పెద్దవి అనమాట. మరీ చిన్నవి ఉంటాయి చూసారా, అవి కాకుండా పెద్దవి. ఇది వచ్చేసి నేను
జత 15కి అమ్ముతాను. పౌడర్ పఫ్ఫులు అండి, ఇది వచ్చేసి నేను అమ్మేది 10 రూపాయలు. ఇలా ఉంటుంది. వచ్చేసి గ్రీన్ పీసులు, ఇంట్లో మామూలుగా అంట్లు తోముకోవడానికి వాడతారు కదా, అవి గ్రీన్ పీసులు ఒక్కొక్కటి 5 రూపాయలకి అమ్ముతాను నేను. ఈ స్పాంజ్ పీసులు అంటారండి, ఒక్కొక్కటి 10 రూపాయలకి నేను అమ్మేది. అది అంట్లు కడుక్కునే స్పాంజ్ పీస్. ఈ టంగ్ క్లీనర్స్ నేను అమ్మేది 5 రూపాయలకి ఒక్కొక్కటి, డజన్ వస్తాయి అన్నమాట. సో అట్ల కారు, అట్లు తీసుకునే అట్ల కారులో ఇది వచ్చేసి నేను అమ్మేది 15 రూపాయలకి. ఇవేమో బెజ్జాల గెరిట్లు, నూనెలో గొట్టాలు వేపుకున్నప్పుడు తీసుకోవడానికి చిన్న గెరిట్లు, ఇది కూడా 15 అమ్మేది. నెక్స్ట్ సబ్బు పెట్లు, ఈ బట్టలు పెట్టుకోవడానికి పెద్ద సబ్బులు పెట్టుకోవడానికి వాడతారనమాట. ఇది వచ్చేసి నేను ఒక్కొక్కటి 10 రూపాయలకి అమ్ముతాను. మూతలు ఉన్న సబ్బు పెట్లు అనమాట, ఒక్కొక్కటి 10 రూపాయలకి అమ్మేది. బ్రష్ స్టాండ్లు ఇలా ఉంటాయి, ఒక్కొక్కటి 15 రూపాయలకి అమ్మేది. ఇవన్నీ రేట్లు పెరిగినాయండి, నేను రేట్లు పెంచే అమ్మాలి. మరి ఇలా అంటే ఏంటి మెత్తగా అయిపోతుంది, పగిలిపోద్దామో ఇరిగిపోద్దామో అంటారేమో కస్టమర్లు. ఇలా ఇది క్వాలిటీ ఇరిగే క్వాలిటీ కాదనమాట, ఇది మనం చూసుకోండి, ఇరిగే క్వాలిటీ కాదు, ఫైబర్ టైప్లో ఉంటుంది. ఆ బ్రష్ షాట్లోనే ఇంకొక రకం, ఇది కూడా 15 అమ్మేది. ఇదే ఒకళ్ళు అడిగారు నాకు తెలిసిన వాళ్ళు, అసలు నేను అమ్మను అనమాట. చాట, స్టీల్ చాట, ఇది వచ్చేసి రేపు వాళ్ళకి అమ్మిన తర్వాత చెప్తాను ఎంతకు అమ్మాను. ఇవి వచ్చేసి గరాటాలు తెలుసుగా, ఒక్కొక్కటి 10 రూపాయలు నేను అమ్మేది. తెలుసుగా ఒంటి పీసులు కనపడుతున్నాయా, ఒక్కొక్కటి 10 రూపాయలు నేను అమ్మేవి. ఇది వచ్చేసి ఒంటి పీసులో ఇంకొక రకం, ఇది 15 రూపాయలు నేను అమ్మేది. ఈ బాటిల్ బ్రష్లు చిన్నవి 10 రూపాయలు నేను అమ్మేది. ఇదిగోండి పెద్ద బ్రష్, ఇది బాటిల్ కడుక్కునే బ్రష్లు, ఇది 20 రూపాయలు నేను అమ్మేది. ఇప్పుడు రేట్లు పెంచాలి, ఎండాకాలంలోనే సేల్స్ ఎక్కువ జరిగిద్ది, ఎండాకాలంలోనే పనులు ఎక్కువ ఉంటాయి. ఎండాకాలంలోనే ఎక్కువ తిరగలేం, ఎక్కువ చేయలేం, తప్పదు. దేవుడు సృష్టి చేసి మనం చెవిలో తిప్పుకుంటాం కదా, ఇయర్ బడ్స్ అవి చూస్తున్నారుగా, ఒక్కొక్కటి 10 అమ్మేది. 20 వస్తాయి ప్యాకింగ్కి, చిన్న డబ్బాలు. ఇవి మూత ఇది పెట్టి ఇలా పెడతాం అన్నమాట, ఇలా వస్తాయి. ఒక్కొక్కటి 10 రూపాయలు అమ్మేది. 2 సెట్లు తెచ్చా, ఇవి బాగా రన్నింగ్ ఐటమ్. పెద్ద డబ్బాలు 20 రూపాయలకి అమ్మాలి. ఇలా వస్తుంది డబ్బా, కనపడుతుందా, హ్యాండిల్ ఉంటుంది, 20 రూపాయలకి అమ్మాలి. ఇవి వచ్చేసి జల్లిడ్లు అండి, పిండి జల్లిడ్లు అంటారు. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే అలా ఉండిద్దు. 20 రూపాయలు అమ్మాల్సింది. డెలికేట్ అయ్యి జాగ్రత్తగా వాడుకోవాలి. ఇందులో ఉప్పు జల్లిద్దామని చెప్పి ఒకరు పొయ్యి మీద ఉప్పు వేడి చేసి ఇందులో వేసారంట, పట్టమని ఇవి జల్లిడిపోయిందంట. అలా ఉంటారు ఆడవాళ్ళు కొంతమంది, అందరు కాదులేండి. ఎంత జ్ఞానమో, వంట తెలియదు, ఏం తెలియదు పాపం. ఈ బాత్రూమ్ బ్రష్లు 3 వేసా, రేటు బాగా పెరిగింది. ఎలా అమ్మాలో ఏంటో, 50కి అమ్మేవాడిని ఇదివరకు, ఇప్పుడు ఒక 10 పెంచాలి, ఏమైద్దో పరిస్థితి. అద్దాలు నేనే 20 అమ్మేది, డజన్ తీసుకొచ్చా, అయిపోయినాయి. విత్తిని కర్రలు రేట్లు పెరిగినాయి, డజన్ వేసాను, ఒక్కొక్కటి 10 రూపాయలకి అమ్మేవాడిని. ఇప్పుడు మరి రేటు పెంచాలి. భయపడితే వ్యాపారం చేయలేమని నేనే చెప్తున్నా, నాకే కొంచెం భయం. బ్యాట్ బాల్ మిక్సింగ్ అయ్యి వస్తుంది, నేను ఇది అమ్మేది 15 రూపాయలు ఒకటి, చిన్నదనమాట, పెద్దది కాదు. ఇది 20 రూపాయలు నేను అమ్మేది. ఇది ముంతలు చూస్తున్నారా, కనపడుతుందా, ఇవి ఇప్పుడు రేట్లు పెరిగినాయి. 20కి 10 అమ్మేవాడిని, ఇప్పుడు 15 అమ్మాలి. చూసారు కదండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఫ్యాన్సీ ప్లాస్టిక్ ఉన్నాయి, ఆడుకునే 2 రకాలు వేసాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే, పిల్లలు ఆడుకునేవి కూడా తీసుకొస్తాను, టైం పట్టిద్ది. పిల్లలు ఆడుకునే తక్కువ రేట్లలో 10 రూపాయలు 20 రూపాయలకి అమ్ముకునేవి, 25 రూపాయలకి అమ్ముకునేవి తీసుకొస్తాను. అవి వేసవికాలం కల్లా వేయాలనేది ప్లాను. వేసవికాలం కల్లా వేయాలనేది ప్లాన్ అనమాట. అవి తెస్తాను, అదొక వీడియో పెడతాను. నెక్స్ట్ గాజులు వేస్తాను, చిన్నపిల్లల గాజులు, పెద్దోళ్ళ గాజులు వేద్దామనే ఆలోచన ఉంది. అవి కూడా తక్కువ రేటు అన్నమాట, ఎక్కువ రేటు కాదు. మనం ఎక్కువ రేటు బండి మీద పెడితే కొనరండి. అది కూడా ఒక వీడియో పెడతాను అనమాట. మ్యాక్సిమం ఇప్పుడు నేను తెచ్చిన ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకొని మీరు వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ఐటెంలు ఉంటాయి అన్నమాట, అవి మీకు మొత్తం లిస్ట్ ఇచ్చాను. ఆ వీడియో ఇప్పుడు చివరి ఉంటుంది, చూడండి. ఆ లిస్ట్ ప్రకారంగా తెచ్చుకోండి. ఉంటా మరి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే షేర్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాగా. ఉంటానండి, బాయ్.